వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్. రావి చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చా అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క స్వరూపంగా చెప్తారు. రావి చెట్టుని శనివారం తప్ప మిగతా రోజుల్లో తాకకూడదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే రావి చెట్టుని ఇంట్లో ఎందుకు పెంచుకోకూడదో నేను మీకు విషయం తెలియజేస్తాను. రావి చెట్టు ఎదిగే కొద్దీ ఒక పెద్ద మహావృక్షంగా మారుతుంది. ఆ చెట్టు యొక్క వేళ్ళన్నీ కూడా భూమిలోకి వెళ్ళి మన ఇంటిని పూర్తిగా కూడా నాశనం చేస్తాయి. అంటే ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే మహావృక్షాలుగా ఎదిగేటువంటి ఏ వృక్ష జాతులనైనా, ఏ వృక్షాలనైనా కూడా ఇంట్లో పెంచుకోకూడదని చెప్పి పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రావి చెట్టు మహావృక్షం అయినప్పుడు దాని మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఆ పక్షుల కోసము, ఆ గుడ్ల కోసము పాములు కూడా ఆ రావి చెట్టు మీదకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మహావృక్షాలుగా ఎదిగే వాటిని ఇంట్లో పెంచుకోవద్దని అందుకే పెద్దలు చెప్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.